శబ్దం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి మే నెల ముగింపు, మరి జూన్ నెల ప్రారంభమున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని శ్రేష్టమైన వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఈ జూన్ నెలంతటిని దేవుడు మనకి ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి కాదగినట్టి మాట ప్రభు దయచేయగాక అని నేను ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. చక్కనైన మాట ఈ పూట దేవుడు మనకిచ్చాడు. చూడండి, 72వ కీర్తనల గ్రంథము 5వ వాక్యాన్ని నుంచి 2-3 వాక్యాలని చదువుతున్నాను, మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథములో, సూర్యుడు నిలుచుండంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఇందురు. గడ్డి కోసిన బేళ్ల మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదరు. స్తోత్రం. ఏమండి, చాలా చక్కనైన మాట, ఒక రకంగా ప్రవచనాత్మపూర్వకమైన మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఏమండి, సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బేళ్ల మీద వాన కురిసినట్లు భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు అన్నమాట మనం చదువుతున్నాం. ఇక్కడ మోడుబారిన జీవితాలను వెలిగించటానికి లేదా చిగురింప చేయడానికి అన్న పదాన్ని, రెండోది వచ్చి ఏమండి, ఈ రాజు మధ్యలో ఆ రాజు మధ్యలో నలిగి సతమతమైపోతూ మంచి పరిపాలన లేని ప్రజల మధ్యలో ప్రజలకి ఓ ఆహ్లాదకరమైన, ఓ ఆశీర్వాదకరమైన పరిపాలన చేసే ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఈ పూట వాగ్దానంలో. అంటే ఇక్కడ ఆత్మీయంగా క్రీస్తు సంఘాన్ని, ఇశ్రాయేలు ప్రజలను, ఈనాటి క్రైస్తవులను పరిపాలించే పరిపాలన గురించి చాలా తేటగా పరిశుద్ధాత్ముడి ఈ కీర్తనలో మనకు రాయించాడు. ఏమండి, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచి ఉన్నంత కాలము విజయం పొందటం అనగా చక్కగా రాయబడిన మాటను మనం చూస్తే, ఏమండి, ఈ తొట్టిల్లింపబడే పరిపాలన కానీ, తొట్టిల్లింపబడే జీవితం, లేదంటే ఏమండి వ్యాధుల చేత, రోగాల చేత, ఇబ్బందుల చేత సమాధానం లేకుండా ఉన్న వారికి నిలకడ, స్వస్థత, మేలు, సమాధానం, ఆనందం, సమృద్ధి, క్షేమము వెన్నంటి ఉంటాయి అతని పరిపాలనలో అనే ఓ నిజ మాటను దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ మే నెల అంతట్లో దాచి కాపాడి జూన్ నెలలోకి తీసుకెళ్తున్న దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, నీతిమంతులు వర్ధిల్లుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నెలలో చేర్చబడిన వారు, ఈ ప్రభు సన్నిధి, ప్రతిదినం ప్రభు సన్నిధి అనే వాగ్దానం వీక్షిస్తున్న వారందరూ దేవుని మాటల చేత తను తప్పిదాలను సరిచేసుకుంటే వాక్యం మాట్లాడుతుంది, నీతిగా ఉన్నవాళ్ళు, నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. జూన్ నెలంతటికి మనకు కావలసిన మొదటి మాటగా, ఏమండి, మొదటి 1వ తేదీనే దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుత మాట వర్ధిల్లుదురు. సూర్యుడున్నంత కొరకు నీతిమంతులు వర్ధిల్లుదురు. వారికి చంద్రుడున్నంత వరకు వారికి విజయం తగ్గదు. ఏమండి, చాలా అద్భుత మాటలు కదా. చూడండి, సూర్యుడు నిల్చున్నంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటి జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. భయభక్తులు కలిగి ఉందురు. ఈ భయభక్తే నీతిమంతునిగా చేసి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని నీ దగ్గరకు తీసుకొస్తుందన్నమాట చాలా తేటగా చెప్పి, గడ్డి కోసిన బీళ్ళు అంటే ఏంటి దాని అర్థం? ఫలించి ఫలించి కొమ్మలు ఎండిపోయి మోడు బారిపోయిన మోటులు అని కదా. ఆ బీడు మీద వర్షం మరలా అంటే కృప ఆవరిస్తుందంట. ఆ కృప ద్వారా కోల్పోయిన వాటిని తిరిగి మరలా పొందుతాం అన్న మాటను చాలా తేటగా చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరులారా, ఈ జూలై నెలలో నీ ముందు ఎన్ని అవరోధాలు ఎత్తబడబోతాయో, నీ ముందు ఎన్ని పరిస్థితులు సదును చేయబడతాయో ఈ మాట అంటుంది. నువ్వు ఏ విషయంలో నీతిని విడవక దాన్ని గట్టిగా పట్టుకో. ఆ నీతిని
చేయి జార్చుకోకుంటే ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్ధిల్లే క్రమంలోనే సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు అన్న మాట తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అందుకే అంటాడు చివరి మాటగా ఏమండి, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదురు, చంద్రుడు లేకపోయినంత వరకు క్షేమాభివృద్ధి కలుగును అన్న మాటలు మనం చదువుతున్నాం. మరి నీ కుటుంబంలో క్షేమం కొదుగుందేమో. ఈ 1వ తేదీ వాగ్దానంగా దేవునితో నువ్వు ప్రార్థించి మాట్లాడితే ప్రభు మాట్లాడుతున్నాడు, నా పట్ల నువ్వు కృతజ్ఞత నీతిని చూపిస్తున్నావు కనుక నీవు వర్ధిల్లుతావు అని. మరి నీ జీవితంలో ఎలాంటి స్థితిగతులన్నీ నెమ్మలపరచబడి దేవుని కృప నీకు తోడుండి దీవించుగాక. నీతిమంతుల వలె వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన నీ ప్రియపిల్లలను దర్శించి ఎండిన బీళ్ల మీద వర్షం కురిపించబడినట్లు, మోడుబారిన జీవితములు చిగురులు పెట్టినట్లుగా ఏ విషయాల్లో వ్యాధులు, సమస్యలు, నాయన అప్పులు, నిందల్లో ఉన్న నీ బిడ్డలను అభిషేకపు వర్షమును అనగా కావలసిన అనుకూలమైన ద్వారాలు తెరవబడి వాళ్ళకి కావలసిన అక్కర్లు తీర్చబడి మేలు నొందినట్టు నీ కృపా కాపుదలతో దీవించమని తండ్రి, మీ కార్యం చేయమగునట్లు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.